సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే రేపు ఎల్లుండి జరగబోయేటటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు మాత్రం కాస్త చదవకండి, ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు పగలు రాత్రి లేకుండా కష్టపడి చదివారు. ఈరోజు మాత్రం కాస్త రిలాక్స్ అవ్వండి, హాయిగా నిద్రపోండి, సింపుల్ డైట్ తీసుకోండి. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. నేను మీకు ఆల్రెడీ కూడా చెప్పాను, 4 లక్షల మంది ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే అందులో 90% చూద్దాం అనే వాళ్ళే తప్ప రియల్ కాంపిటీటర్స్ కాదు. సో ఎవరైతే కష్టపడి ఇష్టపడి చదువుతున్నారో రేపు జరగబోయేటటువంటి ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే, ఎంసీక్యూస్ అంటున్నాం, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో కండి. మీరు చదివినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాదు. క్వశ్చనర్ ఎలా అడగాలో అలానే క్వశ్చన్ ఉంటుంది. నేను చదివిన క్వశ్చన్ రాలేదని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏది సరికాదు అన్నప్పుడు మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం మీకు సెకండ్ పేపర్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ మూమెంట్, పాలిటీ, సోషియాలజీ. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ హాల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా 3 గంటల పాటు మీరు ఇన్ని రోజులు చదువుకున్నటువంటి విషయాలన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకొని హాయిగా ప్రశాంతంగా రిలాక్స్గా ఉండి ఆన్సర్స్ రాయండి. ఇంతకుముందు ఒక పిల్లాడు కలిసిండు, సార్ డేట్స్ వస్తాయా? రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా ఈరోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా అజయ్ సార్ డేట్లు ఎక్కువ వస్తాయా? డేట్ల గురించి ఎందుకయ్యా బాబు, సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే ఇయర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓకేనా? రేపు ఎగ్జామ్ పెట్టుకొని సార్ అకాడమిక్ బుక్ ప్రామాణికం కాదంట కదా అంటే మళ్ళీ ఇదే ప్రశ్న. ఎన్ని రోజులు మీరు చదివినటువంటి సబ్జెక్ట్ మీ గ్రాస్పింగ్ మీ బ్రెయిన్లో ఉంది. ఈరోజు రిలాక్స్ ఉండండి, రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఎల్లుండి ఎకానమీ పేపర్ ఉంది, ఆ ఎకానమీ పేపర్లో డాటా వస్తుందట, నాకు మొత్తం చదివి సర్వే గుర్తుండట్లేదు. ఇంకా గుర్తుండేదేముంది? రేపు తెల్లారితే ఎగ్జామ్కి గుర్తుండేదేముంది? చదివింది చాలు. మీరు ఈ 3 అవర్స్ ఎంత పాజిటివ్గా ఉంటే అంత ఈజీగా మీకు జాబ్ వస్తుంది. చాలామంది కొందరు హాయిగా ఎగ్జామ్ రాసి జాబ్ ఎట్లా కొడతారంటే, ఇన్ని రోజులు చదివింది ఒకెత్తు, కొన్ని సంవత్సరాలుగా పోస్ట్ పోన్ జరుగుతున్న ఎగ్జామ్స్. ఇంకా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ 11 ఏళ్లలో ఫస్ట్ టైం గ్రూప్ 3 జరగబోతుంది. చాలామంది సార్ పేపర్ ఎట్లా వస్తుంది? ఎవరికి తెలుసు పేపర్ ఎట్లా వస్తుంది? అసలు ఇంతవరకు గ్రూప్ 3 ఎగ్జామ్ అయిందా? కాలే కదా. ఎవడు ఎట్లా చెప్తాడు? ఎన్నో పాలిటీ ఎగ్జామ్లు అయినాయి, అవునా, ఎన్నో జనరల్ స్టడీస్ ఎగ్జామ్స్ అయినాయి, ఎన్నో తెలంగాణ హిస్టరీ పైన క్వశ్చన్స్ వచ్చినాయి, ఎకానమీ పైన క్వశ్చన్స్ వచ్చినాయి. అవన్నీ మీరు చదివి ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఈ చెత్త డిస్కషన్ పెట్టుకోరు. ఈ నెగిటివ్ యాటిట్యూడ్ గురించి ఆలోచించకండి. ఈ డిస్కషన్స్ అంతా మానేయండి. చదివింది చాలు, హాయిగా తినండి, రిలాక్స్ కండి. ఓకేనా? ఇవన్నీ నెగిటివ్ యాటిట్యూడ్ బంద్ చేయండి. ఓకేనా అండి? ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. ఎవరైతే మా సురేష్ సార్ క్లాసెస్కి సపోర్ట్ చేస్తున్నారు, మా యాప్ని దాదాపు 75,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, 66,000 మంది మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, హనుమకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా, అదేవిధంగా సూర్యాపేట జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా, మెడ్చల్ మల్కజ్గిరి జిల్లా, వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఎవరెవరైతే ఈ 33 జిల్లాల నుండి గ్రూప్ 3 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్. మనస్ఫూర్తిగా హాయిగా రాయండి, రిలాక్స్గా ఉండండి, బీ కూల్, బీ హ్యాపీ, బీ పాజిటివ్, బీ ఎనర్జెటిక్,
బీ స్ట్రాంగ్. ఎగ్జామ్ హాల్కి కొంచెం ముందుగా రీచ్ కండి. హరిబరిగా పరిగెత్తుకుంటూ పోవడం, గేట్లు మూసేయడం, చాలామంది బాధపడడం, బస్సు లేదనడం, సెంటర్ దూరం పడిందనడం. నంబర్ ఆఫ్ టైమ్స్ టీఎస్పీఎస్సీ మెసేజ్ పెడుతుంది, మీకు వస్తుందో లేదో కానీ నేను కూడా రాస్తున్నా. అవునా, నేను నా పేపర్ కోసం రాస్తున్నా, నేను ఆల్రెడీ ఎంప్లాయీ. నాకే 2-3 టైమ్స్ మెసేజ్ వచ్చింది, గెట్ రెడీ టు రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ బిఫోర్ 1 డే. ఒకరోజు ముందే వచ్చి సెంటర్ చూసుకోండి, ఎగ్జామ్ హాల్కి గంట ముందు రండి, అర్ధగంట ముందే గేట్స్ క్లోజ్ చేస్తారని నంబర్ ఆఫ్ టైమ్స్ టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ మెసేజ్లు పెడుతుంది. కాబట్టి డోంట్ బిహేవ్ లైక్ ఎ కిడ్, డోంట్ ట్రీట్ ఇన్ నెగిటివ్ వే. ఎగ్జామ్ హాల్కి ముందుకు వెళ్ళండి. ఆడపోయిన తర్వాత డిస్కషన్లు పెట్టకండి, సబ్జెక్ట్ పైన హాయిగా రిలాక్స్గా ఉండండి. 33 జిల్లాల విద్యార్థులు మనస్ఫూర్తిగా మంచిగా రాయాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.